గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మొబైల్ ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వచ్చే ఒకే ఒక్క రీల్ వచ్చేసి ఈ పెసరెట్టు దోశ. నాకైతే క్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ పెసరెట్ దోశలో ఏముంటుంది ఏమి అనేది. సో నైట్ అయితే మా మమ్మీకి చెప్పారనమాట, మమ్మీ నేను పెసరెట్ దోశ తినాలి, ఏం చేయాలి అంటే మమ్మీ వండుకొని సిరాయి నేను చేసిస్తా అంటే నేను వండుకొని వద్దు మమ్మీ నేనే చేస్తా పెసరెట్ దోశ, నువ్వు దానికి కావాల్సిన ప్రాసెస్ చేయించాలంటే మా మమ్మీ ఓవర్ నైట్ వచ్చేసి రైస్ అండ్ పెసరెట్ అయితే నానపెట్టింది. సో ఇది ఓవర్ నైట్ సోక్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే టైం మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఓవర్ నైట్ సోక్ అయింది అండ్ అంతా బాగా నానింది. సో నా అదృష్టం ఎలా ఉంది అంటే మార్నింగ్ నుంచి కరెంట్ లేదు గైస్. ఏం చేద్దాం, ఎప్పుడైతే మిక్సీకి వేయాలి అనుకుంటానో కరెంట్ వెళ్ళిపోతుంది, వేరే వర్క్లో బిజీ ఉన్న కరెంట్ వస్తుంది. సో ఇప్పుడైతే కరెంట్ లేదు ప్రస్తుతానికి. సో వీడియో చేసి పెడుతున్నా. ఇప్పుడైతే కరెంట్ వచ్చినాక ఇది మిక్సీకి ఎలా వేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను మీకైతే. సో చూడండి గైస్, ఇప్పుడు వచ్చింది కరెంట్ అయితే. సో దీంట్లో ఉండే వాటర్ అయితే ఫస్ట్ అయితే మనం పోసేసుకోవాలి, అంటే కిందకు వేసేయాలి. ఇప్పుడు ఇది ఎత్తి కొంచెం కొంచెం మిక్సీ జార్కి అయితే వేసుకుందాం. వేసుకొని వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే వచ్చిందనమాట కరెంట్. సో కరెంట్ వచ్చినాక అయితే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది ఇలా కట్ చేసి ఇందులో వాటర్ ఉంది కదా అది అయితే వంచేసుకొని దీంట్లోకి అయితే ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని అయితే ఇలా వేసాను అనమాట. నేను ఆల్రెడీ వేసి పెట్టేశాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అయితే గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేసినాకైతే ఎలా ఉందో చూపిస్తా. చూడండి గైస్, ఇప్పుడే మిక్సీకి అయితే వేసేసుకున్నా ఫస్ట్ ట్రిప్. సో ఇలా అయితే వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని ఇందులోకైతే వేసేసుకుందాం. సో అంతా అయినాకైతే చూపిస్తాను. ఇలా అయితే వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా దోశకైతే సరిపోతుంది. అండ్ దోశ పోసినప్పుడైతే మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు చేయవమ్మా నువ్వు దోశ అంటే లేదు, కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అయినా ఇంకొచ్చి దోశ చేస్తా. కరెంట్ ఉండేది కాబట్టి ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకొనేస్తా. ఇప్పుడు చట్నీ చేసేసి అయితే మరి దోశ పోసేస్తా. ఇప్పుడు చట్నీ చేసేసి అయితే చూపిస్తా. గైస్ ఇప్పుడు చూడండి, పిండి అనేది ఇలా కలిపాను అనమాట. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నూనె వేసిన ప్యాన్కి అయితే ఇలా వేసేసి బాగా తిప్పేద్దాం. తిప్పేసి దానిపైన ఆనియన్స్ వేసుకుంటే బాగుంటాయి గైస్, కానీ ఇంకా నేను ఆనియన్స్ తరగలేదు, అంటే తురగలేదు. సో అది చాప్ చేసే వరకు కొంచెం అలా వేసేస్తాం. అది కాగే లోపలైతే ఇక్కడ చూడండి ఆనియన్స్ రెడీగా ఉంది. ఇంకా దీన్ని తిప్పాలి, అంటే స్మాష్ చేయాలి. స్మాష్ చేసి చూపిస్తా గైస్. సో చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసేసాను. సో ఈ సైడ్ అయితే దోశ కూడా అయిపోయి వచ్చింది. మామూలు దోశ చేస్తున్నా, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసి చేద్దామని ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తా. ఇలా వేసుకోండి. దోశ పైన అయితే ఆనియన్స్ ఇలా వేసేద్దాం. ఇప్పుడు దానిపైన ఆయిల్ అనేది వేసేద్దాం. గైస్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఎందుకు పెసరెట్ దోశ తినాలి? దీంట్లో హెల్త్ బెనిఫిట్ ఏమేమి ఉన్నాయి కామెంట్ చేయండి చూద్దాం. పెసరెట్టు ఎందుకు ఫేమస్ ఆంధ్రాలో కూడా చెప్పండి. అండ్ ఇది కొంచెం కాయకైతే తిప్పేయకుండా అలాగే ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసినాకైతే అలాగే సర్వ్ చేసుకొని తినాలి. వేడి వేడిగానే తినాలి కదా గైస్, అప్పుడే బాగుంటుంది. చెప్పండి మీరే. సో చూడండి అదే లేచింది దోశ. ఇప్పుడు అలాగే ఫోల్డ్ చేసేస్తే ఇక్కడ మన పెసరెట్ ఆనియన్ దోశ రెడీ. దీనికి చట్నీ వేసుకొని తింటే ఆహా, అన్ని దోశలు అయినాక చూపిస్తా. లాస్ట్గా అయితే దోశలన్నీ అయిపోయి ఇలా ప్లేట్కి అయితే వేసుకుందాం. అండ్ ఇప్పుడైతే చట్నీ వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో.
ఏంటో ఇక్కడ మా మమ్మీ అయితే దోశ తింటా ఉంది. ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది, సూపర్గా ఉంది. చాలా బాగుందంట. మీరు ట్రై చేసింటే కామెంట్ చేయండి, లేదంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, సూపర్గా ఉంది. అదన్నమాట. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ లాంగ్ వీడియో కలుద్దాం. అంటే స్టే ట్యూన్. బాయ్.